తిరిగి బీసీఎన్ న్యూస్ కి స్వాగతం. తిరుపతి జిల్లా గూడూరు మండలం కనుమరాయికొండపై వెలిసి ఉన్న శ్రీ లక్ష్మీ నరసింహస్వామి దేవస్థానం వద్ద శ్రీకృష్ణ జన్మాష్టమి సందర్భంగా శ్రీకృష్ణుడికి ప్రత్యేక అలంకరణ, విశేష పూజలు వైభవంగా జరిగాయి. ఈ సందర్భంగా యువకులు ఉట్టికొట్టే కార్యక్రమాన్ని ఉత్సాహంగా నిర్వహించారు. అనంతరం మంగళ వాయిద్యాలతో శ్రీకృష్ణుడి పల్లకీ సేవ వైభవంగా సాగింది. భక్తులు అధిక సంఖ్యలో హాజరై స్వామివారిని దర్శించి అన్నప్రసాదాలు స్వీకరించారు. కడప జిల్లా కమలాపురంలో శ్రీకృష్ణ జన్మాష్టమి మహోత్సవ వేడుకలను పురస్కరించుకుని భగవాన్ శ్రీ మురళీకృష్ణ ఆలయం భక్తులతో కిటకిటలాడింది. తెల్లవారుజాము నుంచే భక్తులు వేలాదిగా తరలివచ్చారు. ఈ సందర్భంగా టీడీపీ రాష్ట్ర ఉపాధ్యక్షుడు పుత్తా నరసింహారెడ్డి మాట్లాడుతూ కమలాపురంలో 9 సంవత్సరాల క్రితం ఈ ఆలయాన్ని నిర్మించడం జరిగిందని, అప్పటి నుండి శ్రీకృష్ణాష్టమి పండుగను వైభవంగా జరుపుకుంటున్నామని తెలిపారు. ఈ వేడుకలకు చినజీఆర్ స్వామి, కాకినాడ, పుష్పగిరి పీఠాధిపతులు 5 రోజులు 5గురి చేత ప్రత్యేక పూజలు చేయడం, సినీ నటుడు హిందూపురం ఎమ్మెల్యే బాలకృష్ణ చేత కుంభాభిషేకం నిర్వహించడం జరుగుతుందని ఆయన పేర్కొన్నారు. तुलसी पुष्पार्चनं करिष्यमाणः సంవత్సరాల కింద 10 సంవత్సరాల కిందట రాధాకృష్ణుని మందిరం నిర్మించడం జరిగింది. అప్పటి నుంచి ప్రతి సంవత్సరం కూడా
కృష్ణాష్టమి రోజున మంచి ఈ కార్యక్రమం చేస్తూ ఉన్నాం. ఈ కార్యక్రమంలో ఫస్ట్ మొదలు పెట్టినప్పుడు చాలా మంది స్వామీజీలు 5 రోజులు కార్యక్రమం ఉంటే 5 రోజులు 5 మంది స్వామీజీలు వచ్చేసి ఇక్కడ ప్రతిష్ట రోజు చేయడం జరిగింది. ఆ రోజు చిన్నజీర స్వామి నుంచి కాకినాడ నుంచి ఒక ఆయన ఎంపీ నుంచి ఒక ఆయన, మన పుష్పగిరి పీఠాధిపతి ఒక ఆయన, ఇట్లా 5 రోజులు 5 మంది పీఠాధిపతులతో ఆ రోజు పూజ చేసేసి సినీ నటుడు బాలకృష్ణ గారి ద్వారా కూడా కుంభాభిషేకం కూడా చేయడం జరిగింది. ఆ తర్వాత ప్రతి సంవత్సరం కూడా కృష్ణాష్టమి రోజున ఈ కార్యక్రమం అంగరంగ వైభవంగా చేస్తూ ఉంటాం. ఈ కార్యక్రమంలో భక్తాదులు బాగా వచ్చి పాల్గొంటారు. ప్రతి సంవత్సరం కూడా ఇక్కడ ఉండే వాళ్ళందరికీ కూడా ఈ చుట్టుపక్కల గ్రామాల ప్రజలందరూ కూడా బండలాగుడు పదులు కానీ, అలాగే ఖోఖో కానీ, అలాగే వాలీబాల్ కానీ ఇట్లాంటి కార్యక్రమాలు పోటీలు కూడా పెడతారు. ముగ్గు పోటీలు కూడా పెడతారు. ఈరోజు భజనల పోటీలు ఉంటాయి, కోలాటల పోటీలు ఉంటాయి, బండలాగుడు పోటీలు ఉంటాయి. ఇవన్నీ కూడా సంవత్సరంలో ఒక్కోసారి కొన్ని చేస్తూ ఉంటారు. దీనికి అందరూ కూడా భక్తులు వచ్చేసి బాగా పాల్గొంటున్నారు. దేవుళ్ళం కట్టిన తర్వాత మేము కూడా మా కృష్ణుడు మీద దయించి బాగా మమ్మల్ని అభివృద్ధిలోకి కూడా తెచ్చినాడు అనేది మా పూర్తి సంకల్పం ఉంటుంది. ప్రతి సంవత్సరం కూడా చేస్తూనే ఉంటాం. నా చేతనైన రోజులు ఎవరి దగ్గర కూడా డబ్బులు తీసుకోకుండా సొంతంగానే కార్యక్రమం అంతా చేస్తూ ఉంటాం. విశాఖ నగరంలో పలు దేవాలయాల్లో శ్రీకృష్ణాష్టమి వేడుకలను ఘనంగా నిర్వహించారు. జన్మాష్టమి సందర్భంగా ఆలయంలో ప్రత్యేక పూజా కార్యక్రమాలు నిర్వహించారు. గోపూజ, ఉట్టికొట్టే కార్యక్రమం ఘనంగా నిర్వహించారు. ఆలయాలకు భక్తులు భారీగా పోటెత్తారు. పలు ప్రాంతాల నుంచి భక్తులు తెల్లవారుజాము నుంచే ఆలయాలకు క్యూ కట్టడంతో సందడి వాతావరణం నెలకొంది. श्री सुबह जन्माष्टमी तिथि है। आज हमारा श्री कृष्ण चैतन्य मिशन जो जिला परिषद के मठ में हम जन्माष्टमी आज 26 तारीख को पालन करते हैं कि यहाँ की जो है हमारा भगवान अवतरित होते हैं कलियुग में, कि कलियुग की जो बद्ध जीव हैं उनको भगवत मार्ग में लाने के लिए, आध्यात्मिक चेतना जागृत कराने के लिए हम हमारा गुरुजी और हम इस संप्रदाय में सारे लोगों के मन में भागवत भक्ति और ज्ञान, आध्यात्मिकता, चेतना को जागृत कराने के लिए कृष्ण जन्माष्टमी पालन करते हैं और लोगों को प्रसाद वितरण करते हैं और लोगों को प्रीचिंग करते हैं, भगवान की भक्ति की कथा भी सुनाते हैं। आज की तिथि जन्माष्टमी है। जन्माष्टमी में तो भगवान स्वयं कृष्ण अजन्मा होने पर भी उनका जन्म होता है। लोग बोलते हैं कि भगवान परम ब्रह्म है, उनका रूप नहीं है, लीला नहीं है, लेकिन भक्तों को आनंद देने के लिए वो रूप लेकर आते हैं। जैसे हम लोग खाते पीते हैं, भगवान भी खाते पीते हैं, हमारी सामने वो भगवान अपना लीला करते हैं, भगवान जन्म लेते हैं। इसी महोत्सव को हम लोगों के मन में जागृत कराने के लिए ये संस्था खुले हैं। हमारा गुरुदेव परम पूज्य नित्य लीला प्रविष्ट ओम विष्णुपाद अष्टोत्तर शत श्रीमद भक्तिभाई पुरी गोस्वामी महाराज ने सारा विश्व में हमारा ऐसे आश्रम बना के लोगों के मन में आध्यात्मिकता की जागृति बना कराते हैं। వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరొకసారి. మహిళల కోసం స్త్రీ శక్తి పథకం ఒక గొప్ప కానుక అన్న మహిళా సహకార ఆర్థిక కార్పొరేషన్ చైర్పర్సన్ పీతల సుజాత. పథకంపై వైసీపీ దిగజారుడు విమర్శలు చేస్తోందని మండిపాటు.
ఉచిత బస్ ప్రయాణాన్ని ఉచిత బోగస్ ప్రయాణంగా మార్చేశారు. కూటమి ప్రభుత్వంపై వైసీపీ ఎమ్మెల్సీ వరదు కళ్యాణి ఫైర్. ఏలూరు జిల్లా భీమడోల్లో గంజాయిని తరలిస్తున్న 4 యువకుల అరెస్ట్. 40,000 రూపాయల విలువ గల 2.13 కిలోల గంజాయిని స్వాధీనం చేసుకున్న పోలీసులు. వాడపల్లి వెంకన్న ఆలయంలో ప్రత్యేక పూజలు. మంగళ వాయిద్యాల నడుమ శ్రీ స్వామి అమ్మవార్లకు మేల్కొలుపు సేవ, ఈశ్వరి లక్ష్మీ హోమం. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. మరిన్ని వార్తల కోసం VCN డిజిటల్ యూట్యూబ్ ఛానల్, ఫేస్బుక్ పేజ్ ను ఫాలో అవ్వండి. అప్డేట్ వార్తల కోసం ప్లీజ్ సబ్స్క్రైబ్.